స్టోరీ బోర్డ్ దేశంలో బలమైన ప్రజాస్వామ్యానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది న్యాయ వ్యవస్థే. కొన్నాళ్ల క్రితం వరకు కోర్టుల్ని వేలెత్తి చూపాలంటే సీతను అగ్ని పరీక్ష కోరినట్టే అన్నంత భావన ఉండేది. కానీ ఇటీవల న్యాయ వ్యవస్థ పనితీరు పదే పదే చర్చనీయాంశంగా మారుతోంది. కొలీజియం తీరు, నియామకాలు, బదిలీలు, జడ్జిల వ్యవహార శైలి, చివరకు కొన్ని తీర్పులపై కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. న్యాయ వ్యవస్థకు అన్నింటికీ అతీతం అన్నట్టుగా వ్యవహరించడం కరెక్టేనా అనేది తేలాల్సిందే. న్యాయ వ్యవస్థను, స్వతంత్రతను కాపాడుతూనే జవాబుదారీతనాన్ని ఎలా పెంచాలి అన్న అంశంపై పనిచేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాధార స్తంభాల్లో అతి కీలకమైంది న్యాయ వ్యవస్థ. అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు ప్రజలు చివరాఖరి దిక్కుగా న్యాయ వ్యవస్థ వైపు చూస్తారు. కానీ ఇటీవలి కాలంలో జ్యుడిషియరీ చర్చనీయాంశమవుతోంది. కొందరు న్యాయమూర్తుల ప్రవర్తన, తీర్పులు వివాదాస్పదమవుతున్నాయి. ఎన్నో సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొన్న చరిత్ర మన న్యాయ వ్యవస్థకుందే. చాలాసార్లు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థే దారిదీపంగా నిలిచింది. అయితే ఇటీవలి కాలంలో చాలా ప్రశ్నలు న్యాయ వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కొలీజియం దగ్గర నుంచి జడ్జిల పనితీరు దాకా ప్రతి అంశం మీద చర్చ జరుగుతోంది. జవాబుదారీతనం లోపిస్తుందనే అభిప్రాయం, విశ్వాసరాహిత్యం వరకు వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మొదట జడ్జిలే ఎలా నియమించుకుంటారు అనే పాత వివాదం మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు న్యాయ వ్యవస్థను అవాక్కయ్యేలా చేశాయి. ఇక్కడ నోట్ల కట్టల కంటే విచారణ పేరుతో అతి రహస్యం ఏంటనే ప్రశ్నలు దూసుకొచ్చాయి. జడ్జిలు వేరు, సామాన్య జనం వేరా అనే చర్చ వచ్చింది. మనీ ట్రయల్, ఇట్స్ సోర్స్, ఇట్స్ పర్పస్, డిడ్ ఇట్ పొల్యూట్ ద జ్యుడిషియల్ సిస్టమ్, హూ ఆర్ ద బిగ్గర్ షార్క్స్? వి నీడ్ టు ఫైండ్ అవుట్. Already 2 months have gone by. ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరకడమే నాటకీయంగా జరిగింది. ఢిల్లీలో అగ్ని ప్రమాదం సమాచారం రాగానే ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. అది జడ్జి నివాసంలో మంటలు చెలరేగడంతో ఉరుకులు పరుగుల మీద వెళ్లారు. తీరా మంటలు ఆర్పే సమయంలో మంటల్లో సగం కాలిపోయిన నోట్ల కట్టలు చూసి వారికి దిమ్మ తిరిగింది. పైగా ఆ సమయంలో జస్టిస్ వర్మ హస్తిన్లో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్ని ప్రమాదం గురించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సాధారణంగా సిబిఐ, ఈడీ దాడులు జరిగితేనో, ఐటీ రైడ్స్ జరిగితేనో బయటపడాల్సిన నోట్ల కట్టలు అనూహ్యంగా అగ్ని ప్రమాదంలో బయటపడ్డం, అది జస్టిస్ ఇంట్లో లేనప్పుడు వెలుగు చూడడం అన్ని వేళ్లు జస్టిస్ వర్మ వైపు చూసేలా చేశాయి. అసలు నగదు విలువ ఎంత అనేది కూడా ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎన్ వర్మ కుమారుడైనటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు కొలీజియంలో సీనియర్ సభ్యులు. 2014లో ఆయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2021లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు వర్మ. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక జడ్జిపై ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని లెక్క సరిచేసుకునే బాధ్యత సదరు జడ్జిపై కూడా ఉంటుంది. జస్టిస్ వర్మ మాత్రం అసలు నోట్ల కట్టలే లేవంటున్నారు. ప్రమాదం జరిగిన రోజు తాను చూసినప్పుడు కూడా అలాంటివేమీ కనిపించలేదని చెప్పారు. తనపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కానీ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదికను పరిశీలించిన సీజేఐ దాన్ని వీడియోలు, ఫోటోలతో సహా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టడంతో పాటు మరింత లోతైన విచారణకు 3 హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య కమిటీని నియమించారు. అందులో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సంధావలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉన్నారు. నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాదాపు 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సమర్పించారు. అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందనే సీజేఐ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడింది. ఈ తరుణంలో ఆయన్ని రాజీనామా చేయమని కోరిందని కూడా ప్రచారం జరిగింది. ఒకవేళ ఆయన కనుక రాజీనామా చేయకుంటే అంతర్గత దర్యాప్తునకు ఆదేశించి అటుపై పార్లమెంటు ద్వారా ఆయన్ని తొలగించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అవినీతి అవకతవకలకు పాల్పడే న్యాయమూర్తుల విషయంలో చర్యల కోసం 1999లో సుప్రీంకోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం తొలుత భారత ప్రధాన న్యాయమూర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు న్యాయమూర్తి నుంచి వివరణ కోరాల్సి ఉంటుంది. ఆ వివరణతో సంతృప్తి చెందితే పర్వాలేదు. అలా కాని పక్షంలో ఒక కమిటీ వేసి అంతర్గత దర్యాప్తుకు సీజేఐ ఆదేశించొచ్చు. ఈ కమిటీలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, 2 హైకోర్టు జడ్జిలు ఉంటారు. ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా సదరు న్యాయమూర్తిని రాజీనామా చేయమని చీఫ్ జస్టిస్ కోరవచ్చు. అప్పుడు ఆ జడ్జి రాజీనామా చేస్తే పర్వాలేదు. ఒకవేళ చేయని పక్షంలో
ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సదరు జడ్జిని తొలగించే అధికారం పార్లమెంటుకుందే. జస్టిస్ వర్మ కేసు గురించి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా స్పందించారు. జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు సరైన స్పందన లేదన్నారు. ఈ కేసుపై ఒక పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఈ కేసులో విచారణ ముగిసిందని, నివేదికను ప్రధాని రాష్ట్రపతికి పంపామని సుప్రీంకోర్టు తేల్చేసింది. ఇక్కడ హైకోర్టులే కాదు, దిగువ కోర్టుల న్యాయమూర్తుల తీరు కూడా తరచూ చర్చనీయాంశంగా మారుతోంది. నిన్న కాక మొన్న కూడా సుప్రీంకోర్టు కింది కోర్టుల తీరును ఆక్షేపించింది. టీ కాఫీ బ్రేకుల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని, అటెండెన్స్ రిజిస్టర్లను పెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కామెంట్స్తో న్యాయ వ్యవస్థలో లోటుపాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కూడా తన బదిలీ వ్యవహారంపై కొలీజియాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన్ను క్షోభ పెట్టాలనే ఏకైక ఉద్దేశంతో ఏపీ నుంచి మధ్యప్రదేశ్కు బదిలీ చేశారని ఆరోపించిన ఆయన, తన భార్యకు అనారోగ్యం ఉందని, మెరుగైన వైద్యం అందే చోటుకు బదిలీ చేయాలని 3 సార్లు వినతి పత్రం సమర్పించినా స్పందించకపోవడంతో శోచనీయమని వాపోయారు. సాక్షాత్తు ఒక హైకోర్టు న్యాయమూర్తి వినతి పత్రానికి కూడా కొలీజియంలో దిక్కులేకపోవడం ఏంటి అనే చర్చ కూడా మొదలైంది. న్యాయ వ్యవస్థలో ఒక్క కొలీజియం గురించే కూడా కొందరు జడ్జిల పనితీరు చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవలే ఒక జడ్జి వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు కూడా ఇవ్వలేదు. పైగా సదరు జడ్జి న్యాయవాదులతో కూడా అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించింది. ఇలాంటి విధానం మంచిది కాదని ఆ తర్వాత సీజేఐ కూడా కామెంట్ చేశారు. ఏకంగా సుప్రీంకోర్టు జడ్జిలకు సుప్రీం బార్ అసోసియేషన్ మధ్య ఈ స్థాయిలో గ్యాప్ ఉంటే ఇక వ్యవస్థలో కింది మెట్ల సంగతి ఏంటనేది కీలకమైన ప్రశ్న. న్యాయ వ్యవస్థకు చాలా సమస్యలు ఉన్నాయి. న్యాయమూర్తుల కొరతతో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక్కడ కోర్టులకు సమస్యలు లేవని ఎవ్వరూ అనడం లేదు. అలాగని జవాబుదారీతనం లేకపోతే ఎలాగనేదే ప్రశ్న. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇతర వ్యవస్థలు ఎదుర్కొంటున్నాయి. కానీ మరే వ్యవస్థకు లేని లగ్జరీని కోర్టులు అనుభవిస్తున్నాయన్న చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా కొలీజియం తీరుపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. భారత న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కానీ పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతోంది. దీర్ఘకాలిక కేసుల జాప్యాలు, పెరుగుతున్న పెండింగ్లు, ఖాళీగా ఉన్న జడ్జి పోస్టులు న్యాయ వ్యవస్థకు అడుగడుగునా సంకెళ్లేస్తున్నాయనే మాట కూడా నిజమే. ఈ సవాళ్లను పరిష్కరించడానికి, వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి డిజిటలైజేషన్, మౌలిక సదుపాయాల పెంపు వంటి సంస్కరణలు అమలు చేస్తున్నారు. కానీ అవి ఆశించినంత వేగంతో అమలు కావడం లేదు. పట్టణ ప్రాంతాల సంగతి పక్కన పెడితే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. న్యాయ వ్యవస్థలో సమస్యలు పరిష్కారమైతే తప్ప అందరికీ సమాన న్యాయం అందించే లక్ష్యానికి దగ్గరగా వెళ్లలేమని నిపుణులు మొత్తుకుంటున్నారు. దేశంలో జిల్లా కోర్టుల్లో 2.68 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దేశంలో మొత్తం 25 హైకోర్టులుండగా వీటిలో 1114 న్యాయమూర్తుల పోస్టులున్నాయి. కానీ ప్రస్తుతం 769 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇంకా 345 పోస్టులు అంటే 30% కంటే ఎక్కువ ఖాళీగా ఉన్నాయి. ఖాళీల కారణంగా దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో కలిపి దాదాపుగా 63 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీ వంటి అత్యంత కీలకమైన చోట కూడా అక్కడి హైకోర్టులో న్యాయమూర్తుల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. కొన్నాళ్ల క్రితం ఢిల్లీ హైకోర్టు తన రోజువారీ కేసు జాబితాలో అన్ని కేసులను న్యాయమూర్తుల కొరత కారణంగా విచారణ చేపట్టలేకపోయింది. ఇది న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సవాళ్లను గుర్తు చేస్తోంది. అలాంటి సమయంలోనూ విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోరుతూ మోసం, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి చేసిన సాధారణ దరఖాస్తు విచారణ సందర్భంగా పరిశీలనకు రావడం మరొక వింత. ఢిల్లీ హైకోర్టుకు 60 జడ్జి పోస్టులు మంజూరైతే 36 మంది న్యాయమూర్తులతో మాత్రమే పనిచేస్తోంది. దాదాపు 40% న్యాయమూర్తి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలోనే ఏకంగా 134,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో ఖాళీలతో అలహాబాద్ హైకోర్టు మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 160 పోస్టులుండగా 81 ఖాళీగా ఉన్నాయి. ఈ కోర్టులో ఏకంగా 12 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. పంజాబ్, హర్యానా హైకోర్టులో 85 పోస్టులకు 32 ఖాళీలున్నాయి. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 నివేదిక ప్రకారం 2020-2024 మధ్య భారత కోర్టుల్లో పెండింగ్ కేసులు దాదాపు 20% పెరిగిపోయాయి. జనాభా ఆధారంగా చూస్తే దేశంలో సగటున 18.7 లక్షల మందికి ఒక హైకోర్టు న్యాయమూర్తి ఉన్నట్టు నివేదికలో విశ్లేషించారు. 2024 చివరి నాటికి సిక్కిం, త్రిపుర, మేఘాలయ మినహా చాలా హైకోర్టుల్లో న్యాయమూర్తులు ఒక్కొక్కరు 1000 కేసులను విచారణ చేపట్టాల్సి వచ్చింది. న్యాయ వ్యవస్థకు నిధుల కొరత కూడా ఉంది. కేంద్రం నుంచి నిధులు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు అనే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. న్యాయ వ్యవస్థకు తగినన్ని నిధుల కేటాయింపు జరగడం లేదు.
కేటాయింపుల్లో సింహభాగం జీతాలకే పోతోంది. మౌలిక సదుపాయాలు, పరికరాలు, నైపుణ్యాల పెంపునకు మిగిలే నిధులు అంతంత మాత్రమే. రాష్ట్రాల జీడీపీలు పెరిగిన సందర్భాల్లోనూ ఏవో కొన్ని రాష్ట్రాలు మాత్రమే అదే నిష్పత్తిలో జ్యుడిషియరీకి నిధులు పెంచుతున్నాయి. దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచాలంటే దానికి ఆర్థిక స్వతంత్రతను కల్పిస్తూ జాతీయ న్యాయ వ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పాటు చేయాలని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అందుకే గతంలోనే చెప్పారు. కేంద్రం దీన్ని సాకారం చేస్తే దేశ ప్రజలకిచ్చే అతిపెద్ద బహుమతి ఇదే అవుతుందని కూడా అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసమే ప్రజాస్వామ్యానికున్న గొప్ప బలం. చట్టబద్ధంగా నడిచే ఏ సమాజానికైనా కోర్టులు అత్యవసరం. కార్యనిర్వాహక వ్యవస్థ అతిగా ప్రవర్తించినప్పుడల్లా సామాన్యులకు, సమాజానికి అండగా దేశంలోని న్యాయస్థానాలు నిలబడ్డాయి. అలాంటిది కోర్టు హాళ్లు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల పరంగా కొరత ఉండడం ఎవ్వరికీ మంచిది కాదు. అధునాతన సాంకేతికత రాజ్యం చేస్తున్న ఈ రోజుల్లో న్యాయమూర్తుల బల్లల మీద వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యంతో కూడిన కంప్యూటర్లు 27% కోర్టు సముదాయాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. న్యాయస్థానాల్లో మంచి మౌలిక వసతులు ఉండాలి అన్నది ఆ ఆలోచనలకు మాత్రమే పరిమితమైపోయింది. ఈ మధ్య సాక్షాత్తు జడ్జిలు కూడా కోర్టుల పనితీరు, కొలీజియం నియామకాల తీరుపై చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సామాన్యుల్లోనూ కొత్త అనుమానాలు చెల చేస్తున్నాయి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటున్నది అని మనం అనడం కాదు. చాలామంది సుప్రీంకోర్టు జడ్జెసే బయట ప్రసంగాలు చేసినప్పుడు, వాళ్ళు వ్యాసాలు రాసినప్పుడు వాళ్ళే అంటున్నారు. గతంలో న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళ అనుభవాలను చెప్తూ న్యాయ వ్యవస్థ రాజీ పడుతున్నది అని న్యాయ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళే అంటున్నారు. ఒక్కొక్కసారి సిట్టింగ్ జడ్జెస్ కూడా బయట మాట్లాడినప్పుడు రాజ్యాంగ ప్రమాణాలు ఎక్కడో అవి ఉల్లంఘించబడుతున్నాయి, తర్వాత న్యాయ వ్యవస్థ ఎలా ప్రవర్తించాలో, ఎలా నిర్ణయించాలో ఎందుకో ఎక్కడో ఆ ప్రమాణాలను పాటించడం లేదు అనేటువంటిది ఏదైతుందో న్యాయ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న కొంతమంది జడ్జిలు కూడా ఈ మాట అంటున్నారు. దేశంలో ఏ వ్యవస్థలో అయినా ఎవరినైనా కార్యనిర్వాహక వ్యవస్థే నియమిస్తుంది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరి నియామకాలు అలాగే జరుగుతాయి. కానీ జడ్జిల్ని మాత్రం జడ్జిలే నియమించుకుంటారు. అందుకోసం కొలీజియం పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఉంది. గతంలో కొలీజియం గురించి పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ ఇటీవల కొలీజియం నియామకాల్లో పక్షపాతం కనిపిస్తోందని కొందరు న్యాయమూర్తులే బహిరంగంగా మాట్లాడుతున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. చివరకు కేంద్రం కూడా జడ్జిల నియామకానికి ప్రస్తుత విధానం స్థానంలో కొత్త విధానానికి ప్రయత్నించి విఫలమైంది. కేంద్రం ప్రతిపాదించిన జడ్జిల నియామక కమిషన్ ఆలోచనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పార్లమెంట్ ఆమోదించిన బిల్లును కూడా తిరస్కరించింది. అప్పట్లో అది పెద్ద దుమారమే రేపింది. నిజంగా కొలీజియం వ్యవస్థ అంత పారదర్శకంగా ఉంటే జడ్జిల నియామక కమిషన్ ప్రతిపాదనను ఇందుకు తిప్పికొట్టారనే ప్రశ్నలొచ్చాయి. మెరిట్ ప్రాతిపదికన జడ్జిల నియామకం వద్దని సుప్రీంకోర్టే అడ్డు చెప్పడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ప్రతిపాదనలో తప్పేముంది అనే చర్చ కూడా నడిచింది. అదే సమయంలో కొలీజియం వ్యవస్థను బలహీనపరిచే ఏ చర్యను సహించేది లేదని, న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జడ్జిలను జడ్జిలు కాకుండా మరో విధానం ద్వారా నియమించడానికి పచ్చజెండా ఊపడానికి సుప్రీంకోర్టు కొన్ని అభ్యంతరాలు చెప్పింది. ఇతర వ్యవస్థల్లో అవినీతి, ఆశ్రిత పక్షపాతం జడ్జిల నియామకంపై ప్రభావం చూపించే అవకాశముందని చాలాసార్లు చెప్పింది. అది నిజమే అనుకుంటే కొలీజియంలో మాత్రం పక్షపాతం, పారదర్శకత లోపాల్లేవా అనే ప్రశ్నలొచ్చాయి. కొలీజియం వ్యవహార శైలిపై హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు చేస్తున్న కొన్ని వ్యాఖ్యల సంగతేంటో తేలాల్సి ఉంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థపై వస్తున్నటువంటి వివాదాల తరుణంలో రాజ్యాంగ రచన సమయంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు గుర్తుకొస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాతలు ఇలాంటి ప్రమాదాన్ని ముందుగానే ఊహించారు. 1949 మే 27న రాజ్యాంగ సభలో సుప్రీంకోర్టు ఆర్థిక స్వయం ప్రతిపత్తి గురించి చర్చిస్తున్నప్పుడు న్యాయ వ్యవస్థ ఒక శక్తిగా మారుతుందని టీటీ కృష్ణమాచారి గ్రహించారు. మరీ ముఖ్యంగా కొలీజియానికి అభిప్రాయం అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. దేశంలో అత్యున్నత చట్టసభ, పార్లమెంట్ చేసే చట్టాలను కూడా సుప్రీంకోర్టు సమీక్షిస్తుంది. రాజ్యాంగబద్ధంగా లేవనుకుంటే కొట్టేస్తుంది. కానీ కొలీజియం నిర్ణయాల్ని సమీక్షించాలంటే మళ్లీ కొలీజియానికి వెళ్లాలి. అలాంటప్పుడు నిజమైన న్యాయం జరుగుతుందా అనేది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. న్యాయమూర్తులు నియమించే అధికారం సీజేఐకి ఇవ్వాలనే సూచనను అంబేద్కర్ కూడా అప్పట్లో వ్యతిరేకించారు. అలా చేస్తే ప్రధానికి, రాష్ట్రపతికి లేని అధికారం ఇచ్చినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. కానీ కొలీజియంకు ఇప్పుడు అలాంటి అధికారాలే దక్కుతున్నాయనే వాదన లేకపోలేదు. ఇక్కడ కేవలం కొలీజియం మాత్రమే సమస్య కాదు.
కొందరు జడ్జిల ప్రవర్తన మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తోంది. అన్ని వ్యవస్థల మాదిరే న్యాయ వ్యవస్థలో కూడా నైతికత లోపిస్తోంది. అలాగని దాన్ని సహజ పరిణామంగా తీసుకోలేం. ఎందుకంటే ఈ దేశంలో ఎవ్వరికీ లేని గౌరవం న్యాయ వ్యవస్థకుందే. ఇప్పటికీ సామాన్యులు సుప్రీంకోర్టు చెప్పిందే న్యాయమని గుడ్డిగా నమ్ముతారు. అలాంటి పరిస్థితుల్లో కోర్టులు, జడ్జిలు ఖచ్చితంగా బాధ్యతగా నడుచుకోవాలి. చాలాసార్లు కింది కోర్టుల తీరును సుప్రీంకోర్టు తప్పుపడుతున్నా అనుకున్నంతగా మార్పు రావడం లేదనే చర్చ జరుగుతోంది. ఇష్టారాజ్యంగా తీర్పులిస్తున్న జడ్జిలకు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న న్యాయమూర్తులకు సరైన శిక్షలు పడ్డం లేదనే వాదన కూడా ఉంది. మహా అయితే బదిలీతో సరిపెడుతున్నారనే అభిప్రాయాలున్నాయి. దీంతో సదరు జడ్జిలు మరింత రెచ్చిపోతున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు తప్పు చేసిన జడ్జిలను తొలగించే ప్రక్రియ కూడా పెద్ద ప్రహసనంగా మారింది. పార్లమెంట్లో అభిశంసన తీర్మానం నెగ్గితే తప్ప సుప్రీంకోర్టు జడ్జిలను తొలగించడం కుదరదు. స్వతంత్ర భారత చరిత్రలో కేవలం 1-2 సార్లు మాత్రమే ఈ ప్రక్రియ ద్వారా జడ్జిలను తొలగించడం జరిగింది. కింది కోర్టు జడ్జిలను తొలగించడానికి కూడా అంత తేలిగ్గా హైకోర్టులో అంగీకరించడం లేదు. ఇలా పైనుంచి కింది దాకా జడ్జిలు నియమించినంత తేలిక కాదు తప్పించడం అనే భావన పేరుకుపోయింది. దీంతో కొందరు జడ్జిలకు అనుచిత స్వేచ్ఛ లభిస్తుందనే వాదన ఉంది. కాబట్టి న్యాయ వ్యవస్థ స్వీయ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని లోటుపాట్లున్నా దేశంలో ఇప్పటికీ న్యాయ వ్యవస్థే ఉన్నంతగా పనిచేస్తోంది. అధికార గణంలో అవినీతి, రాజకీయాల్లో ఆశ్రిత పక్షపాతం కంటే కోర్టులు చాలా మెరుగే. అందుకని పదే పదే తమ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తేలా నడుచుకోవడాన్ని కోర్టులు పరిహరించాలి. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉంటూనే జవాబుదారీతనం పెంచుకునే మార్గాల్ని తనకు తానుగా అన్వేషించడం తక్షణ అవసరం. ఇటీవల సాక్షాత్తు రాష్ట్రపతికే బిల్లు ఆమోదానికి సుప్రీం గడువు విధించడం వివాదాస్పదమైంది. శాసన వ్యవస్థ చేసే చట్టాలు ప్రజలకు న్యాయం కల్పించలేని పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ తలుపులు తెరుచుకుంటాయి. సాధారణంగా శాసన వ్యవస్థ చట్టాలను రూపొందిస్తే కార్యనిర్వాహక వ్యవస్థ వాటిని అమలు చేయాలి. ఆ చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయో లేదో అని పరిశీలించేదే న్యాయ వ్యవస్థ. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పుణ్యమా అని న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువైంది. ఆధునిక ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వ లక్షణాల్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యమైంది. భారతదేశ రాజ్యాంగ, పౌర చట్టాల పరిరక్షణలో న్యాయ వ్యవస్థ క్రియాశీల పాత్ర వహిస్తోంది. అయితే ఇవి ఇచ్చేటువంటి తీర్పులను బట్టి ప్రభుత్వంలోని నాయకులు న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటిందని విమర్శిస్తే, మరికొందరు న్యాయ వ్యవస్థను ప్రజాస్వామ్య సంరక్షకురాలిగా గుర్తించారు. న్యాయ వ్యవస్థకు సృజనాత్మకత, పూర్తి స్వతంత్రత చాలా అవసరం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు విఫలమైన అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థ చాలాసార్లు తనంతట తానుగా చొరవ తీసుకుంది. దేశంలో లోక్పాల్, లోక్ అదాలత్, ట్రిబ్యునల్లు ఇలాంటి వ్యవస్థలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంలోనూ న్యాయ వ్యవస్థ పాత్రే కీలకమండంలో సందేహమే లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత కాపాడబడాలి, స్వచ్ఛత కూడా కాపాడబడాలి. తప్పులు జరిగితే తర్వాత తప్పకుండా చర్య తీసుకోవాలి. దానికోసమే ఒక సమగ్రమైన జ్యుడిషియల్ కమిషన్, న్యాయ సంబంధమైన కమిషన్ వేయాలి, అన్ని విషయాలు చూడాలి అని ఎప్పటి నుంచో సూచనలు ఉన్నాయి. దేశంలో రాజ్యాంగం అన్ని చట్టాలకు మూలాధారం. రాజ్యాంగంలో పొందుపరిచిన ఎటువంటి చట్టమైనా దేశంలో నివసించే ప్రతి పౌరుడికి, ప్రతి ప్రాంతానికి వర్తిస్తుంది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. రాజ్యాంగానికి సార్వభౌమాధికారం ప్రజలచే ఏర్పడింది. కాబట్టి న్యాయ వ్యవస్థతో సహా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. ఈ 3 వ్యవస్థల్లో ఏ ఒక్కటి రాజ్యాంగం కంటే ఎక్కువ కాదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా రాజ్యాంగ చట్టాలకు లోబడి ఉంటుంది. రాజ్యాంగానికి కట్టుబడాల్సిన వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో జవాబుదారీతనం ఎప్పుడో అందని ద్రాక్షగా మారిపోయింది. కానీ ఇటీవల కోర్టుల్లోనూ జవాబుదారీతనం తగ్గుతుందనే అభిప్రాయం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ప్రజలకు ఏకైక ఆశగా ఉన్న న్యాయ వ్యవస్థ ప్రభ కూడా మసకబారటం మొదలైతే ఇక సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది అనే చర్చ మొదలైంది. ఇక్కడ మిగతా వ్యవస్థలు దారి తప్పితే అదుపు చేయడానికి న్యాయ వ్యవస్థ ఉంది. అలాంటి న్యాయ వ్యవస్థలోనే లోపాలు కనిపిస్తే ఆత్మవిమర్శ చేసుకోవడం తప్పనిసరి. తనంతట తానుగా న్యాయ వ్యవస్థే చొరవ తీసుకుని తనపై వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో న్యాయ సమీక్ష ప్రక్రియలో భాగంగా న్యాయ వ్యవస్థ పరిమిత అధికారాలను మాత్రమే కలిగి ఉంది. అలా న్యాయ వ్యవస్థ దాని పరిధిలోనే ఉంటూ పూర్తి న్యాయం అందించాల్సి ఉంది. అంతేకాని ఈ పరిమిత అధికారాలను ఆసరాగా తీసుకుని పూర్తిగా రాజ్యాంగ సవరణ చేసే అధికారాలను తీసుకునే అవకాశం లేదు. ఇటీవల రాష్ట్రపతి 3 నెలల నిర్దిష్ట గడువులోగా బిల్లుల సంగతి తేల్చాలి అనడం చర్చనీయాంశంగా మారింది. అసలు సుప్రీంకోర్టుకు ఇలా తీర్పిచ్చే అధికారం ఉందా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. కొందరు సుప్రీం మాజీ జడ్జిలు కూడా సుప్రీం తీర్పుపై సందేహాలు వ్యక్తం చేశారు.
గవర్నర్లు రాష్ట్రపతికి బిల్లుల ఆమోదంపై రాజ్యాంగం గడువు నిర్దేశించలేదు అనే వాదన బలంగా తెరపైకొచ్చింది. రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని సుప్రీంకోర్టు ఎలా చలాయిస్తుంది అనే ప్రశ్నలొచ్చాయి. ఇది కార్యనిర్వాహక వ్యవస్థలోకి చొరబడ్డమే అవుతుందనే అభిప్రాయాలొచ్చాయి. ఉపరాష్ట్రపతి అయితే సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యంపై క్షిపణి దాడి చేసిందని మండిపడ్డారు. కొందరు అధికార పార్టీ ఎంపీలు కూడా సుప్రీం పరిధి దాటిందని అభిప్రాయపడ్డారు. అయితే ఎవరేమనుకున్నా సుప్రీంకోర్టు మాత్రం ఈ తీర్పుపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే ఆ తర్వాత మరొక పిటిషన్పై విచారణ సందర్భంగా తమపై ఇతర వ్యవస్థల్లోకి చొరబడుతున్నామనే ఆరోపణలొచ్చాయని గుర్తు చేసింది. అంతకు మించి మరొక మాట మాట్లాడలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్రపతికి గడువు నిర్దేశించే విషయంలో మరింత సంయమనం పాటించాల్సిందనే అభిప్రాయాలున్నాయి. తానే సర్వాధికారి అన్నట్టుగా సుప్రీం వ్యవహరించడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సుప్రీం జడ్జిల్ని అపాయింట్ చేసే అథారిటీ రాష్ట్రపతి. అలాంటి అపాయింట్ అథారిటీని సుప్రీం ఎలా నిర్దేశిస్తుంది అనేది మరొక మౌలికమైన ప్రశ్న. సుప్రీంకోర్టుకు రాజ్యాంగం పవిత్రమైన బాధ్యతను అప్పగించింది. వ్యవస్థలు చేసే తప్పులు సరిదిద్దడంతో పాటు ప్రభుత్వాల నిర్ణయాలకు రాజ్యాంగ బద్ధత ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే ప్రక్రియలో భాగంగా ఏకంగా గీత దాటేలా వ్యవహరించడమే ఇక్కడ సమస్యగా మారింది. సుప్రీం తీర్పుపై రాజకీయ న్యాయ వర్గాలతో పాటు అధికార వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్లు, రాజ్యాంగ నిపుణులు కూడా ఈ తీర్పును ఎలా తీసుకోవాలో పాలుపోక గందరగోళంలో పడిపోయారు. తన అధికారాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ వినియోగించుకున్నారు. సుప్రీంకోర్టును కొన్ని ప్రశ్నలు అడిగారు. రాష్ట్రపతికి సమాధానమివ్వడానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎందుకంటే రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే రాజ్యాంగానికి భాష్యం చెప్పగలదు. గతంలో చాలా సందర్భాల్లో రాజ్యాంగ ధర్మాసనాలే రాజ్యాంగపరమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చాయి, క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించాయి. ఇప్పుడు మరోసారి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడం ఖాయమే. ఒకేసారి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యాక విస్తృత స్థాయిలో వాదనలు జరుగుతాయి. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని రాష్ట్రపతికి సుప్రీం సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే అంతటితో సమస్య తీరిపోదు. సుప్రీం ఇచ్చిన తీర్పుకు రాజ్యాంగబద్ధత ఉందో లేదో తేల్చాలి. భారత న్యాయ వ్యవస్థ చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ దాని కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఆచరణీయ మార్గాలున్నాయి. చట్టాలను అప్గ్రేడ్ చేయడం, సంక్లిష్టమైన విషయాలకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వంటివి ఉపయోగపడతాయనే వాదన లేకపోలేదు. వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే న్యాయపరమైన జవాబుదారీతనంతో పాటు పారదర్శకత చాలా అవసరం. చివరగా న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని లోటుపాట్లు, విమర్శలు ఉన్నప్పటికీ దాని స్వతంత్రతను, సమగ్రతను కాపాడాల్సిన అవసరం ప్రజలు, ప్రభుత్వంపై ఉంది. ఏదేమైనప్పటికీ దేశానికి న్యాయం చెప్పే న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఆత్మపరిశీలన జరుపుకోవాల్సిన సందర్భం ఎదురైంది. ప్రజల సందేహాలను పటాపంచలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం చేసినట్టు అనిపించడం కాదు, కనిపించాలి అనే న్యాయ సూత్రమే ఇక్కడ వర్తిస్తుంది. జవాబుదారీతనం, పారదర్శకతకు లోటు లేదని ప్రజలు అనుకునేలా న్యాయ వ్యవస్థ పనితీరు ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.